హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. సరే, సేనను బయట నిలబెట్టాడు. కాలినడకన బయలుదేరాడు. గుహుడు తన జ్ఞాతులతో సేనారక్షణ చేస్తున్నాడు. అమాత్యులతో, పౌరులతో, గురువులతో, ఇతర బ్రాహ్మణులతో వనం సర్వము పాదాచారులై వెదుగుతున్నారు. భరతుడు శత్రుఘ్నునితో అంటున్నాడు, తమ్ముడు, నాకు శాంతి లేదురా. లక్ష్మణుని చూడాలి, సీతను చూడాలి, రామచంద్రుని చరణాలను శిరస్సును ధరించాలి. అంతేకాదు, పితృపైతామహమైన రాజ్యమందు రాముడు అభిషేక జలంతో తడపబడాలి. బాగుంది, అనుకున్న క్రమంగానే జరుగుతుంది. మహాపురుష సంకల్పం అలాగే జరుగుతుంది. ఇవి అసంకల్పిత సత్యవాచాలు. లక్ష్మణుడు ఎంత అదృష్టవంతుడు. రామముఖ దర్శనాన్ని ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. జనకాత్మజ అప్రయత్న ప్రాప్త ఫలము. అట్టి వైదేహి ద్వంద్వాతీత వైరాగ్య విభవయోగిని స్వరూపం. అట్టి తల్లి కృతం అంటే కాలం, దాని పని నెరవేర్చున్నది అట్టి తల్లి. సాగరాంత పృథ్విని, లంకను, భర్తను గురించి అనుసరించి వెడుతుంది. ఇది భరతవాక్యంలోని మనస్సు. కానీ కాయకమైన వాక్కు వేరు, అది కథకు సంబంధించినది. మహాపురుష వాగ్వైభవం ఇలా ఉంటుంది. అసంకల్పిత సత్య సంకల్పాలు వాళ్ళు. ఇలా ఏడుస్తూ ఒక సాలవృక్షాన్ని ఎక్కి రామాశ్రమం నుండి వచ్చే అగ్నిద్రుజమైన ధూమాన్ని చూశాడు. అది రామాశ్రమం అని బంధువులతో సంతోషించాడు. నడకను తొందర చేశారు. తల్లులను తొందరగా తీసుకుని రండి అని గురువులు వశిష్ఠులకు చెప్పి తమ్మునితో కలిసి తొందరగా బయలుదేరాడు. వెడుతూనే భ్రాతు పర్ణకుటీం శ్రీమాన్ ఉటజంచ దధర్మః. తరువాత సీతాలక్ష్మణులతో బ్రహ్మస్వరూపంగా అరుగు మీద దర్భాసనం వేసుకుని కూర్చున్న రామస్వరూపాన్ని భరతుడు చూశాడు. చూస్తూనే ఏడ్చాడు. ఏడుస్తూనే అంటున్నాడు, మహానుభావ, నా వలన మీకు ఈ జీవితం వచ్చింది. లోక విగరహితమైన ఈ జన్మ నాకెందుకు అని ఏడుస్తూ రామపాదాలపై పడ్డాడు. శత్రుఘ్నుడు రామపాదాలపై పడ్డాడు. రామచంద్రమూర్తి ఇద్దరినీ కౌగిలించుకుని కంట నీరు పెట్టాడు. అలాగే శుక్ర బృహశ్రుతుల్లా ఉన్న సుమంత్రుణ్ణి, గుహుణ్ణి చూశాడు. తమ్ముణ్ణి తొడపై కూర్చుండబెట్టుకుని ఊర్ధాగుణం చేశాడు. నువ్వు అరణ్యానికి వచ్చావు, నాన్నగారెక్కడా? ఆయన జీవించి ఉండగా నువ్వు ఇలా రావడం తగదు కదా. ఇక్ష్వాకు రాజవంశ ఉపాధ్యాయులు కుశలమా? కౌసల్య సుమిత్ర కుశలమా? ఆవిడ రాజమాత, ఆ ఆనందమందు ఆమె ఉండాలి, అందుకని అలాగే అడిగాడు. సుయజ్ఞుడు కుశలమా? శాస్త్రాస్త్ర సంపన్నులు, అర్థశాస్త్ర విశారదులు మన ఉపాధ్యాయులు సుధన్వులు కుశలమా? మంత్రులందరూ కుశలమా? ఆలోచన విజయానికి మూలం, ఆలోచనకు మూలం నీతి శాస్త్ర గోవిందులైన మంత్రులు. వారిని కనిపెట్టుకొని ఉండాలి. ఒక్కడివి ఆలోచన చేయటం లేదు కదా, అలాగని కనబడిన వారందరితో ఆలోచించటం లేదు కదా. ఆలోచన ఎలా చేయాలో అలా చేసి రాష్ట్రాన్ని రక్షించుకుంటున్నావా? ఎప్పుడూ కూడా ఏ ఆలోచనైనా లఘుమూలము, మహోదయము కలిగి ఉండాలి. అలాంటి పనులను వెంటనే చెయ్యాలి, విలంబనం చేయకూడదు. 1000 తలకాయలను వదిలిపెట్టి ఒక పండితుడిని కోరుకో. ఎందుకంటావేమో, అర్ధ సంకట స్థితి వచ్చినప్పుడు పండితుడే అవ్యాభిచారిత ఫలసాధన ఉపాయాన్ని చెబుతాడు. లోకాయతకులకు అంటే ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలని మాత్రమే విశ్వసించు నాస్తికులు అట్టి బ్రాహ్మణులు సేవించకు. వాళ్ళు అర్ధకుశలురు కారు, అంటే జ్ఞానులు కారు, కానీ పండిత మానినులు, పండితులమని తమ గురించి తామే అనుకుంటారు. ఇలాగ అనేక విషయాల మీద ప్రశ్న చేశాడు. ప్రశ్న చేసిన రీతిగా రాజనీతిని ఉపదేశించాడు. అలా చెప్పి ధర్మంగా పాలించిన రాజు యుక్త దండధరుడైన రాజు భూమిని చక్కగా పాలించి
ఇక్కడి నుండి వెళ్ళిన తరువాత ప్రారబ్ధ కర్మాంతం ముందు శరీరాభిమాన ఆత్మజ్ఞాని అయి అంటే విద్వాంసుడై స్వర్గాన్ని పొందుతాడు. కనుక రాజ్యాంతే నరకం ధ్రువ అనేది నీతిజ్ఞుడు ఆత్మజ్ఞాని అయిన రాజు విషయంలో కాదు. రామచంద్రమూర్తి మాటలను వింటున్నాడు భరతుడు. సేవాధర్మంలో ఉండవలసిన నేను తద్విరుద్ధముగా రాజధర్మాన్ని ఎలా ఆచరించగలను? శాశ్వత ధర్మం ఏమిటంటే జ్యేష్ఠుడు రాజు కావటం. అటువంటి జ్యేష్ఠుడుండగా తరువాత వాడు రాజు కాడు కదా. కనుక సర్వసమృద్ధమైన అయోధ్య నగరానికి నాతో రా, పట్టాభిషేకం చేసుకో. కనుక ఇది కేవలం నీ కోసం కాదు, కులం యొక్క భద్రత కోసం, మా భద్రత కోసం. రాజు మానుష్య రూపంలో ఉన్న దేవత అని నా అభిప్రాయం. అట్టి ధర్మార్థ సహితమైన నడవడికకు భిన్నుడైతే అమానుష్యమవుతుంది. నేను కేకేయ దేశంలో ఉండగానే ఆహితాగ్ని అయిన మన తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. కనుక హే మహాపురుష, లే, తండ్రి గారికి ఉదక క్రియలు చెయ్యి. నేను శత్రుఘ్నుడు పూర్వమే తర్పణాదులు చేశాం. ఇష్టుడైన వాడు తర్పణమిస్తే అది పితృలోకమందు అక్షయమవుతుంది. మా అందరిలో నీవే తండ్రి గారికి ప్రియుడవు అంటాడు. ఇష్టుడైన వాడు ఎక్కువ శ్రద్ధతో ఇస్తాడు. శ్రద్ధ అంటే అస్తిక్య బుద్ధి. నేనిస్తున్న ఈ నీళ్లు కేవలం నీళ్లు కావు, ఇవి మా పితృదేవతలకు అమృతమై మారుతుంది అని నమ్మి ఇస్తాడు. అట్టి శ్రద్ధ కలదే కదా శ్రార్థం. కనుక నీవిస్తే తండ్రి గారికి ముడుతుంది. కనుక ఆయనకు మనశ్శాంతిని చేయవలసినదని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు చేతనుడయ్యాడు. మనస్సు తండ్రి దగ్గరకు వెళ్ళింది. భరతుడు వాగ్జృజుడయ్యాడు. ఒడ్డు నురిసి అలసిపోయిన ఏనుగులా ఉన్నాడట. తండ్రి మరణభావం మనసును కుదిపింది. సీతాదేవి నీళ్లతో కళ్ళు తుడిచిందట. కనుక ఉదకం అమృతస్థానం. కనుక రామచంద్రమూర్తి తేరుకున్నాడు. భరతుణ్ణి చూస్తూ ఏడుస్తూ, కాలవంశం చేత తండ్రి గారు పరలోకగతులైతే అయోధ్య ఎలా పాలింపబడుతుంది? నా స్మరణతో తండ్రి మరణించవలసి వచ్చిందంటే నా వంటి దుర్మాత్ముడు మరొకడుంటాడా? నువ్వు కృతార్థుడవు, శత్రుఘ్నుడు కృతార్థుడు. తండ్రికి ప్రేతకృత్యాలను నెరవేర్చిన సత్కృతులు మీరు. ఈ మాట విన్న తరువాత వనవాసానంతరం కూడా అయోధ్యకు రావాలని లేదు అని దుఃఖిస్తూ, సీత, మీ మామగారు మరణించారు. లక్ష్మణ, తండ్రి లేనివాడివయ్యావు. భరతుడు దుఃఖాన్ని పొందాడు. రాజుగారు స్వర్గతుల్యులయ్యారు అని వాళ్ళను ఊరుకోబెడుతూ తండ్రికి ఉదక క్రియలను చేయడానికి బయలుదేరాడు. ఇంగూది వృక్షం అది తపస్వి భోజనోపయుక్త తరువు, తాపస తరువు అని కూడా దానికి పేరు. ఆ ఫలాలను చూర్ణం చేసి పిండం చేస్తారు. దాన్ని తెమ్మన్నాడు. అలాగే ఉత్తరీయం తెమ్మన్నాడు. తరువాత సీత, నువ్వు ముందు నడు, నేను వెనుక ఉంటాను అన్నాడు. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతా రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.